ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. పెద్ద గుసాయి, పేరంటాలు, ముగ్గురు నరసింహులు, ఇప్పాచేసులు, కలకత్తకాళి, మధుర మీనాక్షి, కంచికామాక్షి. ఓం నమ శివాయ. పరాభావనామ సంవత్సరం. ఈ సంవత్సరంలో జూలై నెల భగవంతుడు ఇచ్చినంత వరకు ఈ యొక్క సంకల్ప బలంలో ముందుగా తెలుసుకోవాల్సింది కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి గల వాళ్ళే ఆలోచన, ఆదాయము, రాజపూజితము, అవమానం. ముందుగా ఆదాయం 8, ఖర్చు 4, రాజ్యపూజితం 6, అవమానం 1. ఏకాగ్రతగా ఏకతాటిగా నిలబడే ఒక సంకల్ప బలంతో ఈ యొక్క కర్కాటక రాశి గలవాడు ఖచ్చితంగా ముందు అడిగేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ వీళ్ళు ఎక్కువగా మానసికంగా నలిగిపోతుంటారు ఒక్కొక్కసారి. కారణము సొంత ఆలోచనతో చెప్పుడు మాటల మనసులో పెట్టుకొని దాన్ని మానసికంగా ఏం జరిగిందా నిజం అబద్ధాలు తెలియకుండానే నలిగిపోతుంటారు. అటువంటి పెట్టుకొని వీళ్ళు ఈ రాశి గల్ల వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడతానికి కారణం. అయితే ఈ రాశి గల్ల వాళ్ళలో ఎక్కువగా మనం సంపాదించాలి, పైకి రావాలి, ఎదగాలి, ఎదుగు చూపించాలి, నలుగురిలో నిలబడాలి అనే ఒక లక్ష్యంతో 4 దారులు దొరుకుతుంటారు ఈ రాశి గల్లవారు. అయితే ఈ 4 దారులల్లా ఒక్క దారైనా మనకి నిలబడకుండా పోతుందా, దొరకపోకుండా పోతుందా, గమ్యానికి చేర్చకుండా పోతుందా అన్న ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశి గల్ల వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదు. అది ఏ దారిలో పడేస్తుందో తెలియదు. రెండవది ఏకాగ్రత అంత అవసరం, నిదానము దానికి మించిన అవసరం అవుతుంది. ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా చేయాలన్న ఆలోచనలు చేయగలుగుతారు. వీళ్ళు ఒక వ్యాపారస్తులైతే ఎంత సంపాదించినా వాళ్ళ ఇంట్లో డబ్బు నిలకట ఉండదు. మనిషి నలిగిపోతుంటాడు, అప్పులు పాలవుతుంటాడు, తెచ్చిన పెట్టుబడి కూడా పెట్టి నష్టపోతూనే ఉంటాడు. కారణము ఆ కుటుంబం పైన, వాడిపైన, ఆ వ్యాపారం పైన ఏదో ఒక సంథింగ్ రాంగ్ జరిగి ఉండుంటుంది. దాన్ని గమనించాలి. ఇది జాతక రీతిలో వచ్చేది కాదు, ఇది సైట్ నుంచి తగిలే దెబ్బ. ఎందుకంటే ఈ ప్రభావం వల్ల కొంతమందికి రాశి ఫలితాలు చూసుకుంటూ ఎందువల్ల రాశి ఫలితాల్లో మంచిగా ఉంది, మరి బయట ఈ విధంగా జరుగుతుంది ఏమిటా అనే ఒక సందేహాలు కూడా కొంతమందికి ఉంటాయి. దాన్నే మనం కనిపెట్టాలి. ఆ ప్రాబ్లం అనేది బయట వ్యక్తిత్వంగా వచ్చేవి ఉంటాయి, నరప్రయోగం నుంచి వచ్చేవి ఉంటాయి. కావాలని కుటుంబంలో వ్యాపారాన్ని ఎదగనీయకుండా ఆ సంసార సంకల్పంలో కొంతవరకు లేనిపోని చికాకులు కల్పించేసి ఆ వ్యాపారము, ఆ కుటుంబము, ఆ ఆర్థిక సమస్యలను పడేసి వాళ్ళని ఆ విధంగా చేయటానికి కొన్ని ప్రయోగాలే కారణం. కంటికి కనిపించవు. మనిషిని చంపే జీవరాశి కూడా కంటికి కనిపించదు. దాంతో ఆ వైరస్తో మన మనిషి పోరాడుతూనే ఉంటాడు. అదే విధంగా మనకి నష్టాలు జరుగుతున్నాయి, వ్యాపారం అభివృద్ధి కావట్లేదు, డబ్బు నిలబడలేదు, సమస్యలు పెరుగుతున్నాయి అంటే కారణం కనబడిన ఒక సమస్య మిమ్మల్ని ఎక్కడో ఏ మూలలో సంభవించి మిమ్మల్ని ఎదురు దెబ్బ కొట్టాలనే ఒక ప్రయత్నంతో అది మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దాన్ని మనం వ్యక్తిగతంగా కాకోకుండా మనం ఒక కొంతమంది స్వాముల దగ్గరికి పోయి మనం జాతక బలాలు చూపించుకుంటాం. కానీ ఇది జాతక బలాల్లో వచ్చి చూపించే ఒక సూక్ష్మ జీవి కాదు. ఇది బయట మనల్ని ఎదగనీయకుండా చేసే మనస్తత్వంతో వాళ్ళు చేసిన ఒక వింతైన ఆలోచనలతో మన మీద పెట్టే ఒక చెడు చూపుల వల్ల వాళ్ళు మన మీద చేపించే ఒక ప్రయోగాలు, అది బంధువులు కావచ్చు, బయట కావచ్చు, స్నేహితులు కావచ్చు, మనల్ని ఎదగనీయకుండా చేసే ఎదుటివాడు కావచ్చు, మన వ్యాపారానికి ఆపోజిట్కి పెట్టేవాడు కూడా ఉంటాడు. అదేవిధంగా ఉద్యోగులు అయితే ఆ ఉద్యోగం అనేది చేతికి వస్తుంది కానీ ఆ ఉద్యోగంలో మనశ్శాంతి ఉండదు. ఎందువల్ల అంటే చుట్టుపక్కల ఉండేవాళ్ళు నా వాళ్ళే అనుకుంటాం, కానీ అందులో శత్రుత్వం కూడా ఉండేవాళ్ళు ఉంటారు, ఎదగనీయకుండా ఉండేవాళ్ళు ఉంటారు. పై అధికారి ద్వారాగా మీ విషయాలన్నీ చేరేసి మీ కుటుంబంలో లేనిపోయిన చికాకులు, మీ యొక్క ఉద్యోగంలో మీకు లేనిపోయిన కలహాలను పెట్టి ఆ ఉద్యోగం నుంచి మొత్తానికి సస్పెండ్ అయ్యేలాగా చేసే అవకాశాలు కూడా కొంతమంది కలుగుతాయి. వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక కొంతమంది అయితే విద్యారంగంలో చదువుతూ జ్ఞాపక శక్తిని కోల్పోతారు.
మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు, పెద్దలు చెప్పిన మాట వినరు. వాళ్ళు కాలేజీ అంటూ అక్కడికంటూ ఎక్కడికంటూ పోయినా కూడా వాళ్ళు ఏకతాటిగా ఏకాగ్రతను పెట్టి చదివేది తక్కువగా ఉంటుంది. సమస్యలు అనేది ఏదో ఒక రూపంలో వస్తుంటాయి. ఇకపోతే భార్య భర్తల మధ్యలో కలహాలు, చిన్నదానికి పెద్దదానికి అయిన దానికి కాని దానికి గొడవలు పెట్టుకొని అమ్మాయి అత్తగారింటికి వెళ్ళిపోవడము, అబ్బాయి మానసికంగా నలిగిపోవడము, ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి కొంతమందికి. అదేవిధంగా కుటుంబంలో ఈ వ్యాపారాలే కాకుండా బిజినెస్లు కూడా చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ బిజినెస్ వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు, కొన్ని ఆర్థిక సమస్యలు, కొంతవరకు డబ్బు నష్టము, ఎదుగుదల, వ్యాపార అభివృద్ధి. మనిషికి వ్యాపారం అభివృద్ధిలో ఉంటేనే వాడు సంపాదించే రూపాయి కూడా నిలబెట్టుకునేంత సాయశక్తుల ధర్మం ఖచ్చితంగా ధైర్యం కలుగుతుంది. ఆ వ్యాపారం అభివృద్ధిలో లేనప్పుడు ఎంతలా వాడికైనా సరే మానసికంగా నలిగిపోయే అవకాశాలు ఉంటాయి. కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి, మనసు నిండా మనశ్శాంతి ఉంటే మనిషికి ప్రశాంతతగా ఉండలేడు. కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి. ఇవన్నీ భరించిన వాడే మానవాళికి రేపు జరగబోయే మనుగడికి సాధించుకొని ఒక్క అడుగు ముందుకు వేయగలుగుతాడు. పెద్దల మాటను అంగీకరించాలన్న ఒక సంకల్ప బలం అది పూర్వం నుంచి ఉంది. కానీ ఈ రోజుల్లో పెద్దల మాటను అంగీకరించేది ఎవరు? ఎవడు తెలివితేటలు, ఎవడు సొంత కాళ్ళ మీద నిలబడి ఎవడు సంపాదించుకుంది వాడిదైన ఒక సొంత ఆలోచనతో ముందుకెళ్తున్నారు జనాలు. దాంట్లో ఎంతమంది మనకి ఐక్యతగా ఉండే వాళ్ళు ఉంటారు, ఎంతమంది మనకి ఆపోజిట్ గా ఉన్న వాళ్ళు ఉంటారు. మనకి లేనిపోయిన కలహాల్ని, లేనిపోయిన శికాకుల్ని గెలిపించి మనం పచ్చగా బతుకుతుంటే ఓరవ లేకుండా ఉండి ఆ సంసారంలో చిక్కులు పెట్టే వాళ్ళు ఉంటారు. ఇటువంటి సమస్యలు చాలా ఉంటాయి. అయితే దీంట్లో ఎక్కువగా కుటుంబంలో ఐక్యతా బలంతో కూడుకొని మంచిగా జరుగుతున్న సంసారంలో లేనిపోయిన వాళ్ళు, అది అక్కని వాళ్ళు, బంధుమిత్రులు కావాలని చెప్పి కొన్ని చికాకులు కల్పిస్తుంటారు. వాటిని మీరు అర్థం చేసుకొని ఆ కుటుంబ సమస్యల నుంచి బయటపడటానికి మార్గాన్ని ఎత్తుక్కోండి. అంతేగాని ఆ సమస్య నాదే అనుకొని పక్కన వాళ్ళ మాటలు నమ్ముకొని సంసారాలలో కుటుంబంలో ఇబ్బందులు పెట్టుకొని ఉద్యోగాలు పోగొట్టుకొని మానసికంగా రోడ్డున పడుతూ ఆరోగ్యాలు చెడగొట్టుకుంటూ ఒకరిని దూరం అయిపోతూ ఐక్యతా బంధాన్ని దూరం చేసుకోవద్దు. అదేవిధంగా సంపాదించిన డబ్బును నిలబెట్టుకోవాలంటే ధనలక్ష్మి అన్ని సమయాల్లో సమయం మనకి ఇవ్వదు. ఇచ్చిన సమయాన్నే మిగిలిపెట్టుకోవాలి. ధనం జగత్మూలం అన్నాడు. నా ధనం లేదే మన ప్రయత్నం జరగదు. మన ఆరోగ్యం బాగుంటేనే మనం దేనికైనా కష్టపడతాం. ఆ ఆరోగ్యం బాగుండాలంటే మనకి ఏ సమయంలో చేయాల్సిన పని ఆ సమయంలో చేసుకుంటూ పోతే మనకి సంపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణమైన ఆయుష్. అదేవిధంగా మనం ఏ కష్టమైనా ఇష్టంగా చేసినప్పుడే మనలో ఉన్న చెడు ప్రభావాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. కష్టమైన పనిని అది ఇష్టంగా చేయకపోగా దీంట్లో ఈ కష్టం వచ్చింది, ఆ కష్టం వచ్చింది అని చెప్పుకుంటూ పోతే నువ్వు దేనికి ముందుకెళ్ళలేవు, ఏ పని సాధించలేవు. ఇదొక్కటి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. అదేవిధంగా మనం ఏ పని చేసినా సరే పరిపూర్ణంగా చేయగలుగుతాం కాబట్టి మీరు ఖచ్చితంగా అమ్మవారిని పూజించాలి. పద్మావతో, ఎల్లమ్మ తల్లో, పోషమ్మ తల్లో, కనకదుర్గ, కాళికాదేవి ఇటువంటి అమ్మవార్లు రూపాలు ఎత్తిన అమ్మవారిని ఎవరిని పూజించినా కూడా మనస్ఫూర్తిగా మీకు దైవ బలం అనేది ఉంటుంది. ఈ రాశి గల్ల వాళ్ళు ఈ సంవత్సరంలో ఈ నెలలో 22వ తారీఖు నుంచి మంచి సంకల్ప బలం కూడుకుంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా చాలా మంది వ్యాపారస్తులు, కుటుంబంలో ఉండేవాళ్ళు, ఉద్యోగస్తులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు నరదృష్టి అంటే ఏమిటి అని చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు. ఈ దృష్టి స్వభావం సంభవిస్తే ఏమేమి సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలను గుర్తించడం ఎలాగా అనేది కొంతమంది ఆలోచనలు ఉంటాయి. దానికి పరిష్కారం ఎలాగా, దాన్ని పొందేది ఎలాగా, దాని ఫలితాన్ని ఏ విధంగా చూపించాలి, దాని పరిష్కారం ఏమిటని కొంతమందికి తెలిసిన వాళ్ళు తెలిసిన విధంగా చెప్తుంటారు. కొంతమంది అయితే కొన్ని విధాలుగా మాట్లాడుతుంటారు, కొంతమంది అయితే కొన్ని రకాలుగా చెప్తుంటారు. కానీ నరదిష్టికి చాలా పెద్ద ప్రయోగం కలిగింది. అంటే ఈ నరదిష్టి అనేది మనిషి కంటి చూపులోనూ ఉంటుంది. మనిషి చూపు 5 రకాలుగా ఉంటుంది. మొదటిది
నరదిష్టి. రెండోది ఇస్పసూపైన దిష్టి. మూడోది చెడు సంకల్పాలతో ఎదుగుదనీకుండా చూసే దృష్టి. నాలుగోది గ్రహ దృష్టి. ఐదోది కామ దృష్టి. అంటే మనిషి రకాలైన సంకల్ప బలంతో 5 రకాలుగా ఉంటుంది. అన్నిటికంటే ప్రపంచంలో అతి వేగమైంది ఏమిటిరా అంటే కంటి సూపు. ఆ కంటి సూపు చాలా వేగమైంది, మంచు కంటే ఎక్కువగా పరిగెడుతుంది. రామబాణం మాదిరిగానే. ఎందుకంటే ఎక్కడున్నా కూడా మనిషి కళ్ళు తెరిచి చూడంగానే ఎదుటి ఏముందా అని కనిపెట్టగలుగుతాం. దాన్నే ఒక కంటి చూపులో ఉన్న ప్రయోగం. అదేవిధంగా ఈ కన్ను దృష్టి కొంతమంది వ్యాపారస్తులు, బిజినెస్లు చేసుకుంటుంటారు. కొంతమంది వాళ్ళకి వ్యాపారం జరగదు, కన్ను దృష్టి పడ్డవాడు బాగా జరుగుతుంది, మంచిగా ఉన్నాయి వస్తువులు, బాగా బతుకుతున్న ఒక ఆలోచన పడ్డా ఆ వ్యాపారం మీద వాళ్ళకి ఆ రోజు వ్యాపారం జరగదు. నరదిష్టి కిందకి నల్లరాయి కూడా పగిలిపోయింది. మనం మానవులు ఎంత. అదేవిధంగా ఈ నరదిష్టి ఎన్నో రకాలుగా సంభవిస్తుంది. అలంకరమైన దుస్తులు వేసుకున్నా, అలంకరమైన నగనగాలతోని అలంకరించుకున్నా, తర్వాత మనిషి అందంగా ఉన్నా, మనిషి ఆలోచనలు రకరకాలుగా ఉన్నా దిష్టి ప్రభావం ఎక్కువగా పడుతుంది. ఇకపోతే ఈ దృష్టిని చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఉంటుంది. చిన్నపిల్లలకైతే పాలు తాగినప్పుడు అరక్కుపోవడం, అందంగా ఉంటే వాళ్ళకి దృష్టి తగలటం, బయట ఎక్కడికైనా తీసుకొచ్చినా దృష్టి తగలటం, పిల్లలు 24 గంటలు ఏడవటము, ఈ ప్రకంగా కొంతమందికి దృష్టి. కొంతమందికి అయితే పిల్లలకి బొగ్గరు సుక్కు పెడతారు, నల్లటి సుక్క కాటికతో నొస్టు పెడతారు, అరికాలికి పెడతారు దిష్టి గురించి. ఒక దిష్టి సంపాదించుకుంటే ఇల్లు కట్టిన వాళ్ళు, కొత్త సంకల్ప బలం చేసే వాళ్ళకి, తర్వాత పెళ్ళైన కొత్త జంటకి ఈ దిష్టి ప్రభావాలు ఉంటాయి. అదేవిధంగా ఆహారం తింటున్నా ఆ తినే తిండి వైపు కొంతమంది చూడరాని చూపుతో చూసిన ఆ దిష్టి ప్రభావం తగిలితే వాడికి జీర్ణం కాదు. ఆ విధంగా కొంతవరకు దృష్టి. అయితే ఇక సంపాదించేసి ఇంట్లో ఏ వస్తువు కొనుక్కున్నా, ఏ ఒక్క వాహనం కొన్నా, ఏ ఒక్క ఇల్లు కొన్నా, ఏ ఒక్క ప్లాట్ కొన్నా, ఏ ఒక్క వస్త్రాన్ని కొన్నా, ఏ ఒక్కమైన అలంకరమైంది ఒంటి మీద వేసుకున్నా అది దృష్టితో సమానంగా మనిషి ఖచ్చితంగా వాడు సూపు పడిపోయి వాడు ఎదుగుదలని దెబ్బకొడతారు. అదేవిధంగా కొంతమందికి అయితే నలుగురికి సాయం చేస్తున్నా కూడా వీడి దగ్గర అంత ఉందా, ఈ విధంగా చేస్తున్నా అనుకోని కూడా కొంతమందికి దిష్టిపరంగా మాట్లాడే వాళ్ళు కొంతమంది చేపించేవాళ్ళు ఉంటారు. నరదృష్టి చాలా గొప్పది, కానీ దాని బరువు బాధ్యత పడ్డవాడికి, నష్టంలో పడిన వాడికి, నష్టాన్ని కోల్పోయిన వాడికే తెలుస్తాయి. బయట వాళ్ళకి తెలియదు. ఆ దృష్టి అంటే మామూలే కదా అని అనుకుంటారు. అలా ఎప్పటికీ తీసేయద్దు. ఎందుకంటే దృష్టి ప్రభావం వల్ల మనిషి అరికాల నుంచి తల వరకు ఒంట్లో ప్రతి ఒక్క నరములో కూడా సత్తు ఉండదు. ఎందువల్ల ఉండదు? ఆహారం తిన్నదాని వల్ల కాదు, అలంకరించిన దాని వల్ల కాదు. మనిషి కంటి సూపు పడిపోయిందా అంటే వాడిని ఎదుగుదలకి, ఆరోగ్యానికి, ప్రశాంతతకి, మనశ్శాంతికి దూరంగా పెడుతుంది. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ నరదృష్టి ప్రభావంలో డబ్బు నష్టపోయిన వాళ్ళు, వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళు, తర్వాత భార్య భర్తల మధ్య నష్టపోయిన వాళ్ళు, కుటుంబంలో ఆర్థిక నష్టము, తర్వాత సంపాదన నష్టము, కుటుంబంలో పిల్లల యందు నష్టము, తర్వాత మనం వస్త్రాల యందు నష్టము, ధనధాన్యం యందు నష్టము, వ్యవసాయంలో కూడా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అది నరదృష్టికి మూల కారణం. అదేవిధంగా మనిషి జనాకర్షణ కూడా అంత అవసరం. వ్యాపార సిద్ధిలో మనిషి జనాకర్షణ చేయాలి అంటే జనాలు వస్తేనే ఆ వ్యాపారం వాడికి సాగుతుంది. వాడు కొంటేనే ఆ రూపాయి వాడికి వస్తుంది. వీడికి ఆ ఒక కొనుక్కున్న ఒక వస్తువు విలువ వాడికి తెలుస్తుంది. ఆ విధంగా తెలియాలంటే మనిషి వ్యాపారం పెట్టుకున్నా, ఏది చేసినా సంపూర్ణంగా జనాకర్షణ అనేది మనిషికి కావాలి. ఆ జనాకర్షణ లేకుండా వ్యాపారాలు చేస్తూనే ఉంటారు, బిజినెస్లు చేస్తూనే ఉంటారు. కొంతమంది జనాకర్షణ చాలా ఇంపార్టెంట్. జనాలు వస్తేనే కానీ మన అలంకారం ఎలా ఉంటుంది, మన వస్తువుల విలువ ఎలా ఉంటుంది, మన విధానం ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. జనాలు రాకపోతే నువ్వు తెచ్చుకున్న డబ్బులు,
నువ్వు పెట్టిన పెట్టుబడి, నువ్వు తీసుకొచ్చిన వస్తువులు అలాగనే మిగిలిపోతాయి తప్ప అవి సేల్స్ కావు. ఎందువల్ల కావు? జనాలు ఆకర్షణతో వచ్చేది కాదు, అలంకరించుకుంటే వచ్చేది కాదు. జనాకర్షణ ఉండాలి. అది వ్యాపారానికి, బిజినెస్ కి, ఉద్యోగస్తులైనా సరే జనాకర్షణ ఉంటేనే దాంట్లో బలం పెరుగుతుంది, ధనం పెరుగుతుంది, అన్ని విధాలుగా సమకూరుకుంటుంది. కాబట్టి మీకు ఎటువంటి సమస్య ఉన్నా, ఎవరికైనా ఇటువంటి నరదృష్టి ప్రభావం కానీ, వ్యాపారంలో జనాకర్షణ కానీ, వ్యాపారంలో నరదృష్టి కానీ, బిజినెస్ లో నరదృష్టి కానీ, కుటుంబంలో నరదృష్టి కానీ, ధనం నిలబడకపోయినా కానీ కొన్ని సమస్యలతో కూడుకొని ఉండుంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. ఈ కింద కనపడుతున్న కాంటాక్ట్ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. కంపల్సరిగా ఈ నరదృష్టి గురించి, జనాకర్షణ గురించి, మీకున్న ప్రాబ్లం గురించి నేను చెప్పి ఆ ఒక పరిష్కారాన్ని కూడా చేస్తాను. సర్వే జనా సుఖనో భవంతు. ఓం నమః శివాయ.